ఉగాదిని ఎందుకు న్యూ ఇయర్ అంటారు? ఉగాదిని ఎందుకు న్యూ ఇయర్ అంటారు అంటే, న్యూ ఇయర్ వస్తే శోభిత్ ఏం చేస్తాడు? ఆడుకుంటాం, స్వీట్స్ తింటాం. చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది కదా. అవునా? మరి ఉగాది వచ్చిందంటే అమ్మ నీకు ఏం చేసి పెడుతుంది? ఏదో పచ్చడి అంటారమ్మా. ఉగాది పచ్చడా? అవునా? అయితే ఉగాదికి సంబంధించి చాలా స్టోరీస్ ఉన్నాయి. మనమే కాదు, ఇదిగో ఈ ఇండియా మ్యాప్ లో ఉన్నటువంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో చాలా స్టేట్స్ సెలబ్రేట్ చేస్తూ ఉంటాయి అనమాట. చాలా స్టోరీస్ ఉన్నాయి, బట్ నీకు అర్థం అయ్యేలాగా సింపుల్ గా ఒక స్టోరీ చెప్తా, ఓకే? ఉగాది అంటే గనక న్యూ ఇయర్ అని ఎందుకంటారంటే, బ్రహ్మదేవుడు ఈ బ్యూటిఫుల్ ప్రపంచాన్ని క్రియేట్ చేసిన రోజు, స్టార్ట్ చేసిన రోజు, ఆయన క్రియేషన్ ని ఉగాది రోజేనట. అందుకని ఉగాది అంటారు, అందుకే న్యూ ఇయర్ అన్నమాట. ఓకే, ఇక నెంబర్ 2 ఏంటి స్టోరీలో? ఇంపార్టెంట్ పార్ట్, నారదుల వారి గురించి మాట్లాడుకోవాలి. ఒకరోజు ఆయనకి అహంకారం వచ్చిందంట. విష్ణుదేవుడేమో ఎలాగైనా తగ్గించాలి అనుకుని నారదుల వారిని తన మాయతో అమ్మాయిలా మార్చేశారంట. నారదుల వారంటే ఏమంటారు? నారాయణ్ నారాయణ. ఆయన అమ్మాయిలా మారిపోయారా? ఒక రాజుగారిని చూసారా, నచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత ఆయనకి 60 మంది పిల్లలు పుట్టారంట. 60 కాదు 60. అయితే ఫస్ట్ బేబీ పేరు ప్రభవ, 60th బేబీ పేరు ఏంటో తెలుసా? అక్షయ. అలా 60 బేబీస్ అన్నమాట. వాళ్ళు పెరిగారు, పెద్దయ్యారు. ఒక రోజు వాళ్ళ నాన్నగారితో పాటు యుద్ధానికి వెళ్లి ఆ యుద్ధంలో 60 మంది చనిపోతే నారదుల వారు ఏడ్చేశారంట. అందరూ చనిపోయారు. అప్పుడు నారదుల వారు ఏడ్చి బాధపడుతున్నప్పుడు ఆయన దుఃఖాన్ని చూసి విష్ణుదేవుడు ప్రత్యక్షమై, ఎందుకు అంటే గనక ఇలా ఇలా ఎందుకు చేశావు అని చెప్పి అడిగితే, సరే నీ 60 మంది పిల్లల పేర్లే సంవత్సరాల పేర్లుగా మారుస్తున్నాను, 60 కంప్లీట్ అయిన తర్వాత షష్ఠి పూర్తి అని చెప్పి అందరూ ఆనందిస్తారు, మళ్ళీ రిపీట్ అవుతుంది అని చెప్పి దీవించారంట. ఓకే, అలా 60 ఇయర్స్ అన్నమాట. మరి మన తెలుగు సంవత్సరంలో ఇప్పుడు మనం ఈ ఉగాదితో అడుగు పెట్టబోతున్నటువంటి సంవత్సరం పేరేంటో తెలుసా నీకు? పేరు విశ్వావసు. క్రోధినామ సంవత్సరంలో కుసింత కోపంగా ఉన్నారుగా అందరూ. విశ్వావసులో అందరూ సంతోషంగా ఉంటారు, అందరికీ మంచి జరుగుతుంది. బికాస్ విశ్వావసు అర్థం అలాంటిది అనమాట. సో హ్యాపీ న్యూ ఇయర్. ఎస్, హ్యాపీ న్యూ ఇయర్. మరి ఈ హ్యాపీ న్యూ ఇయర్ లో ఉగాది పచ్చడిలో ఏమేమి టేస్ట్లు అంటే నీకు ఇష్టం? అందులో ఏమేమి వేస్తానో తెలుసా నీకు? మ్యాంగో వేస్తాను, చింతపండు వేస్తాను కదా, అంటే తీపికి బెల్లం వేస్తాను, వేప పువ్వు వేస్తాను. తెలుసా నీకు? తెలీదు. అందులో తీపి, ఉప్పు, పులుపు, వగరు, చేదు, ఇలా 6 రకాల రుచులు ఉంటాయి కదా. నువ్వు ఏదైనా తింటే ఫస్ట్ ఏ టేస్ట్ అంటే ఇష్టపడతావు? బెల్లమా? మరి అందరికీ కూడా ఈ సంవత్సరం బెల్లం అంతా తీయగా, కమ్మగా, సంతోషంగా ఉండాలని చెప్పి విష్ చేసేద్దామా? చెప్పేద్దాం పద. మరి చెప్పు అందరికి. విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సరే, కథ కంచుకి మన మాటకి.